obstructive sleep apnea and obesity, joint threats to cardiometabolic health. About half of adults with obesity have obstructive sleep apnea, and about 2/3 of patients with obstructive sleep apnea have obesity. Although obstructive sleep apnea is not exclusive to obesity, obesity is the strongest modifiable risk factor for obstructive sleep apnea. Prioritizing the screening and management of obstructive sleep apnea in comprehensive obesity care was discussed during a symposium at the recent Obesity Week Congress in Atlanta, which I was fortunate to attend. ఈ ఆర్టికల్లో obstructive sleep apnea and obesity are correlated. అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఉంటుంది, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. అండ్ ఒబిసిటీ ఈజ్ అ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఎర్లీ స్క్రీనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల ఒబిసిటీలో ఉన్న వాళ్ళలో ఎర్లీ స్క్రీనింగ్ ప్లస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకుంటే, వెయిట్ మేనేజ్మెంట్ అలాంటివి చేసుకుంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. బైడైరెక్షనల్ రిలేషన్షిప్. తర్వాత ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది సివియర్ అయ్యాకనే మనకి బయటపడుతుంది ఒక్కోసారి. సో ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకుని వెయిట్ లాస్ అయ్యి బాగా లీన్గా అయిపోతే, ఎక్స్క్లూడింగ్ ఇంకా మసిల్ మాస్ పెంచుకుంటూ ఉంటే ఆల్ ద మసిల్స్ ఇన్ ద బాడీ విల్ గ్రో వెన్ వీ ఎక్సర్సైజ్. సో దానివల్ల వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది ఆ మస్కులర్ పవర్ వల్ల. ఏ బైడైరెక్షనల్ రిలేషన్షిప్ ఇన్ పేషెంట్స్ విత్ ఒబిసిటీ, ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లీడ్స్ టు airway narrowing, while central obesity, adiposity impairs chest wall and diaphragm movement. These changes create a higher risk for airway collapse, increased airflow resistance and obstructive sleep apnea. ఒబిసిటీ ఉన్న వాళ్ళు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఎయిర్వే నారోయింగ్ అయ్యి ఉంటుంది. వైల్ సెంట్రల్ అడిపోసిటీ ఉండడం వల్ల చెస్ట్ వాల్ డయాఫ్రమ్ మూమెంట్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఈ చేంజెస్ వల్ల హయ్యర్ రిస్క్ ఫర్ ఎయిర్వే కొలాప్స్, దానివల్ల ఎయిర్ ఫ్లో రెసిస్టెన్స్ పెరిగి అండ్ ఇన్ టర్న్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ వస్తాయి. Moreover, obstructive sleep apnea and obesity have a bidirectional relationship. Sleep disruption has neurocognitive and hormonal sequelae because of sympathetic nervous system activation and inflammation, among other mechanisms. It is associated with increased levels of ghrelin, the hunger hormone, and reduced levels of leptin, the fullness hormone. These conditions promote overeating, increased adiposity, and worsening of obesity. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అండ్ ఒబిసిటీకి బైడైరెక్షనల్ రిలేషన్షిప్, అంటే రెండు కోరిలేటెడ్ అనమాట. స్లీప్ సరిగ్గా ఉండకపోవడం వల్ల న్యూరోకాగ్నేటివ్ అండ్ హార్మోనల్ సెక్యులే వచ్చి, అది ఎందుకు అవుతుందంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల అవుతుంది. ఈ స్లీప్ డిస్ట్రప్షన్ వల్ల సరిగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేక హంగర్ హార్మోన్ గ్రెలిన్ ఎక్కువైపోయి అండ్ లెప్టిన్ ఫుల్నెస్ హార్మోన్ తగ్గిపోయి, సో ఈ దీనివల్ల ఎప్పుడైతే హంగర్ హార్మోన్ ఇంక్రీస్డ్గా ఉంటుందో, లెప్టిన్ హార్మోన్ ఎప్పుడైతే ఫుల్నెస్ హార్మోన్ తక్కువగా ఉంటుందో మనం ఎక్కువ తినేస్తాం ఆటోమేటిక్గా బయట నుంచి అన్నీ తెప్పించేసుకుంటాం, ఇంట్లో అన్నీ వండేసుకుంటాం. సో అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేసేస్తూ ఉంటాం. అది హెల్దీ ఫుడ్సా కాదా అనేది చూసుకోం. ఇప్పుడు బయట నుంచి పన్నీర్ కర్రీ తెప్పించుకుంటాము, పన్నీర్ ప్రోటీన్ అంటాము, కానీ అందులో లాట్స్ ఆఫ్ బటర్ ఉంటుంది. కొంతమందికి లిపిడ్ ప్రొఫైలు బట్టర్ వల్లే తేడా వస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకున్న ఏదో ఒక పారామీటర్ తేడా వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? గీ వల్ల, బటర్ వల్ల. కానీ ఆ బటర్ పన్నీరు, గీ పన్నీరు మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటాం బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం. ఎందుకంటే ఒక పన్నీర్ అనే కాదు, బటర్ చికెను, బటర్ పన్నీరు, వీటిలో ఎక్కువ ఫ్యాట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. వాటికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. స్లీప్ ఎందుకు సరిగ్గా ఉండదు? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో స్లీప్ డిస్టర్బెన్సెస్ కామన్ బికాస్ ఆఫ్ ఎయిర్వే రెసిస్టెన్స్ అండ్ ఎయిర్ ఫ్లో రెసిస్టెన్స్. దీస్ కండిషన్స్ ప్రమోట్ ఓవర్ ఈటింగ్, ఇంక్రీస్డ్ అడిపోసిటీ అండ్ వర్సనింగ్ ఆఫ్ ఒబిసిటీ. దీనివల్ల ఎక్కువ తినేస్తాము, అడిపోసిటీ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ టర్న్ వర్సనింగ్ ఆఫ్ ఒబిసిటీ. Weight loss is a powerful intervention for managing obstructive sleep apnea. Weight loss of 10% reduces the apnea hypopnoea index by 26%. వెయిట్ లాస్ ఎంతవరకు అవ్వగలము అంటే, అసలు వెయిట్ లాస్ అనేది ఎందుకు అవ్వాలి అంటే, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఒబిసిటీ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఒబీస్గా ఉన్నారు అంటే ఎంతో కొంత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. ఒబీస్గా లేకపోయినా ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఎంతో కొంత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో అల్టిమేట్గా మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి. అంటే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఫ్యాట్ లాస్ ఎక్కువ అవ్వాలి, మజిల్ లాస్ ఎక్కువ అవ్వకూడదు.
అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి, మజిల్స్ బిల్డప్ చేసుకోవడానికి రెగ్యులర్గా. మజిల్ బిల్డప్ అయినా అవ్వకపోయినా స్ట్రాంగర్ మజిల్, ఉన్న మజిలే స్ట్రాంగ్గా ఉండడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. విమెన్కి అంత తొందరగా మజిల్ పెరగదు. సో ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ డెల్టాయిడ్స్, బైసెప్స్, ట్రైసెప్స్ మెయింటైన్ అవుతాయి. సమ్టైమ్స్ స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకునేటప్పుడు స్క్వాట్స్ అలాంటివి చేస్తే థై మజిల్స్ మెయింటైన్ అవుతాయి. కాఫ్ మజిల్ త్రూ వాకింగ్ మెయింటైన్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ మనం అది ప్లాన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఆప్షన్ ఎలా రాసుకోవాలి? సపోజ్ మనకి గుర్తొస్తుంది ఇప్పుడు ఎక్సర్సైజ్, అయ్యో ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం, ఒక రిమైండర్ బుక్ పెట్టుకోవాలి. ఆ బుక్లో ఈరోజు అని రాయకూడదు. మనం 20 ప్లంజెస్ చేస్తాం, 20 పుషప్స్ చేస్తాం, అండ్ 10 మినిట్ యోగా చేస్తాం, 10 మినిట్ డంబెల్ రైస్ చేస్తాం, 10 మినిట్ స్క్వాట్స్ చేస్తాం, ఒక 20 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తాం. అలా రాసుకుంటూ ఉండాలి. అండ్ విదిన్ ఎ మంత్ ఆర్ సో మనం అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ టిక్ చేసుకుంటూ రావచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ నీడ్ నాట్ ఎ టైం, ఇన్ ఎ మంత్ అనమాట. మనం ఎంతో కొంత వెయిట్ లాస్ అయితే అది కూడా ఎక్సర్సైజ్ ఆప్షన్కి మనకి మంచిది. ఇట్స్ అ పవర్ఫుల్ ఇంటర్వెన్షన్ ఫర్ మేనేజింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అండ్ ఎ లాట్ మోర్ కోమార్బిడిటీస్ ఆల్సో. వెయిట్ లాస్ 10% అయ్యామనుకో, దానివల్ల యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి. అంటే యాప్నియా అంటే రెస్పిరేటరీ అరెస్ట్, అంటే ఆ టైంలో మన బ్రీతింగ్ స్టాప్ అవుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా టంగ్ బ్యాక్ వెళ్ళడం వల్ల, రెస్పిరేటరీ మజిల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ టైంలో రెస్పిరేషన్ హోల్డ్ అవుతుంది. దాన్ని యాప్నియా అంటారు. హైపోప్నియా అంటే రెస్పిరేషన్ కంటిన్యూ అవుతుంది కానీ లెస్ రెస్పిరేటరీ రేట్ ఉంటుంది, వీ బ్రీత్ లెస్ అనమాట. సో అది 10% వెయిట్ లాస్ అయితే 26% యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ని తగ్గించవచ్చు. 26% జస్ట్ విత్ 10% వెయిట్ లాస్. ఈ 10% వెయిట్ లాస్ మీ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎన్ని నెలల్లో తగ్గొచ్చు? 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, కొంతమందికి 3 ఇయర్స్ అవ్వచ్చు. ఎందుకంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో సడన్ వెయిట్ లాస్ అనేది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్ చూపించదు. గ్రాడ్యువల్ వెయిట్ లాసే మనకి సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది అండ్ రిలాక్సేషన్ ఇన్ స్లీప్ కూడా వస్తుంది. సడన్ వెయిట్ లాస్ వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి, మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. సో ఎంత కాలంలో తగ్గాలి? నేను అనుకోవడం 1 to 2 kgs per month. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 6 months 12 kgs తగ్గామనుకో, సపోజ్ 120 kgs ఉన్నారు ఎవరో, 12 kgs తగ్గారు 6 months, దట్ ఈస్ స్టిల్ 1 or 2 kgs. ఇంకా హయ్యర్ బాడీ మాస్ ఇండెక్స్ కదా. కానీ వీ కెన్ వెయిట్ అనదర్ 6 months. దానివల్ల మిగతా కోమార్బిడిటీస్ ఎక్కువ అవుతున్నా మనం ఎక్సర్సైజ్ని పెంచుకుంటూ న్యూట్రిషన్ సప్లిమెంట్ చేస్తే వెయిట్ లాస్ అంతగా ఉండదు. న్యూట్రిషన్ సప్లిమెంట్ చేసుకోకుండా ఫాస్టింగ్ చేస్తూ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఆప్షన్ ఒక్కటే తీసుకున్నామో దానికి ఎక్కువ వెయిట్ లాస్ అయిపోతారు, అది మంచిది కాదు. కానీ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ బెనిఫిషియల్గా చేసుకుంటూ న్యూట్రిషన్ తీసుకుంటూ గ్రాడ్యువల్ వెయిట్ లాస్ చేసుకుంటే యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ ఎప్పుడైతే తగ్గిందో మనకి స్లీప్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో దట్ ఈస్ ఎనఫ్ టు మెయింటైన్ అవర్ హార్మోన్స్ అండ్ సెటైటీ అండ్ అపిటైట్ అండ్ అదర్ రిలేషన్ టు క్రానిక్ కొమార్బిటీస్. ఇంక మిగతావన్నీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీటికి రిలేటెడ్గా రాకుండా మనం కాపాడుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని, అప్పుడప్పుడు థెరపీ తీసుకొని, లేకపోతే న్యాచురల్ థెరపీ తీసుకొని అలా మేనేజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ద రిమైనింగ్ థింగ్స్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్. డీప్ బ్రీదింగ్ అని, మెడిటేషన్ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని. The apnea-hypopnea index measures the number of apnea episodes, that is complete cessation of breathing, and hypopnea episodes, that is partial obstruction of airflow, per hour of sleep. యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ అనేది నెంబర్ ఆఫ్ యాప్నియా ఎపిసోడ్స్ని మెషర్ చేస్తుంది. అంటే కంప్లీట్ సెసేషన్ ఆఫ్ బ్రీదింగ్ అండ్ హైపోప్నియా ఎపిసోడ్స్, దట్ ఈస్ పార్షియల్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్లో పర్ హవర్ ఆఫ్ స్లీప్. An apnea episode is defined as more than 90% reduction in airflow for more than 10 seconds. 10 seconds 90% reduction in airflow ఉంటే దాన్ని apnea episode అంటారు. హైపోప్నియా ఎపిసోడ్ అంటే మోర్ దెన్ 30% రిడక్షన్ ఇన్ ఎయిర్ ఫ్లో ఫర్ మోర్ దెన్ 10 seconds. 30% రెడ్యూస్ అయింది అంటే హైపోప్నియా ఎపిసోడ్ ఫర్ మోర్ దెన్ 10 seconds, అకంపెనీడ్ బై ఆక్సిజన్ డీసాచురేషన్. దాంతోపాటు సాచురేషన్ పడిపోతూ ఉంటుంది. సో 90% రిడక్షన్ ఇన్ ఎయిర్ ఫ్లో ఈజ్ యాప్నియా ఫర్ మోర్ దెన్ 10 seconds. 30% రిడక్షన్ ఇన్ ఎయిర్ ఫ్లో ఈజ్ hypopnea episode for more than 10 seconds. The apnea-hypopnea index is calculated by dividing the total number of apnea and hypopnea events by number of hours of sleep. ఈ ఇండెక్స్ని ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ యాప్నియా హైపోప్నియా ఈవెంట్స్, సపోజ్ 3 to 4 వచ్చినాయి యాప్నియా ఈవెంట్స్, హైపోప్నియా ఈవెంట్స్ 3 వచ్చినాయి, 4 + 3 7 బై నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్, ఎన్ని అవర్స్, దట్ ఈస్ కాల్డ్ యాప్నియా హైపోప్నియా ఇండెక్స్.
Apnea, hypopnea values for adults fall into the following categories. Normal అయితే less than 5. Mild sleep apnea అంటే 5 to 14. Moderate sleep apnea అంటే 15 to 29. Severe sleep apnea అంటే more than 30. I must admit I found it surprising that up to 5 apnea episodes per hour is considered normal. 5 apnea episodes per hour is considered normal. కానీ అసలు స్లీప్ వచ్చిన తర్వాత మనకి apnea ఎపిసోడ్స్ అనేవి రాకూడదు. వస్తున్నాయి అంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ apnea ఈజ్ సమ్వాట్ దేర్ ఇన్ అవర్ బాడీ. సో దానికి తగ్గట్టు మనం మెటబాలిజం మెయింటైన్ చేసుకోవాలి. Mild sleep apnea can be controlled without medication also with the help of supervision of a healthcare professional. Moderate sleep apnea requires moderate to extensive exercise. ఈ మైల్డ్ స్లీప్ యాప్నియా లేకపోతే నార్మల్ యాప్నియా అటాక్స్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్సర్సైజ్ ఉండాలి. బట్ మోడరేట్ టు సివియర్ స్లీప్ యాప్నియా కేసెస్లో ఎక్సర్సైజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ట్రైనర్ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ developing obstructive sleep apnea or incidence of obstructive sleep apnea సివియర్గా ఉంటుంది వాళ్ళు. సివియర్ స్లీప్ యాప్నియా మోర్ దెన్ 30 apnea attacks, hypopnea attacks ఉన్నవాళ్ళు they have to do sleep therapy also. I must admit I found it surprising that up to 5 apnea episodes per hour is considered normal. సో ఈ సివియర్ స్లీప్ యాప్నియాలో ఉన్నవాళ్ళు స్లీప్ థెరపీ చేసేసి మెడికేషన్ వేసుకోకుండా వెయిట్ని రెడ్యూస్ చేసుకోకుండా నిద్రపోతే మళ్ళీ దానివల్ల సడన్ యాప్నియాకి అటాక్స్ వచ్చి చోకింగ్ వచ్చి ఆస్పిరేషన్ న్యూమోనియా అలాంటివి కూడా జరగవచ్చు ఎల్డర్లీ పీపుల్లో. సో దోస్ హు ఆర్ ఒబీస్, ఎల్డర్లీ హూ హ్యావ్ సివియర్ స్లీప్ యాప్నియా, హూ హ్యావ్ సివియర్ బాడీ మాస్ ఇండెక్స్, దే షుడ్ control their weight along with medication with the help of a healthcare professional. They should have an exercise trainer. They should undergo sleep therapy after they control the weight. Treatment is recommended for patients with an apnea hypopnea index of more than 15 with or without symptoms or comorbidities. యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ మోర్ దెన్ 15 ఉంది, సిమ్టమ్స్ ఆఫ్ కోమార్బిడిటీస్ ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి లేకపోతే సిమ్టమ్స్ లేవు లేకపోతే కోమార్బిడిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఈస్ రికమెండెడ్. ఫర్ దోస్ విత్ యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ ఆఫ్ 5 to 14 ట్రీట్మెంట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిమ్టమ్స్. 5 to 14 మైల్డ్ టు మోడరేట్ ఉన్నారు, అప్పుడు హ్యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ మైల్డ్ టు మోడరేట్ ఉంది, అప్పుడు స్లీపీనెస్ ఉందా, డే టైమ్ స్లీపీనెస్ ఉందా, ఇన్సోమియా ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉందా, ఆర్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఉందా, ఆర్ విత్ కోమార్బిడిటీస్ సచ్ యాస్ హైపర్టెన్షన్ ఉందా, ఇష్కెమిక్ హార్ట్ డిసీజ్ ఉందా, మూడ్ డిసార్డర్స్ ఉన్నాయా, పేషెంట్లో ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి. Screening for obstructive sleep apnea. Any healthcare professional supporting patients with obesity is on the front line for identifying undiagnosed obstructive sleep apnea. అసలు ఏ పేషెంట్ అయినా సరే ఫస్ట్ ఒబిసిటీ ఉంటే వాళ్ళకి అన్డయాగ్నోస్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా లేదా తెలుసుకోవాలి. అది సింపుల్ టెస్ట్. వాళ్ళని 12 hours పడుకోమని నిద్దట్లో వాళ్ళు మెలకు వచ్చినట్టు అనిపించిందా లేదా కనుక్కోవాలి. డే డ్రీమింగ్ అంటే నైట్ పడుకున్నప్పుడు కలలు ఎక్కువ వస్తున్నాయా, ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, ఎవరైనా అబ్జర్వ్ చేయమనాలి. స్నోరింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంటర్మీడియట్గా లేచి బాత్రూమ్కి వెళ్తున్నారా, లేదా చోకింగ్ స్పెల్స్ వస్తున్నాయా, లేదు అబ్డామినల్ బ్రీదింగ్ చేస్తున్నారా, లేదు రెస్పిరేషన్ సడన్గా ఆగి స్నోరింగ్ వస్తుందా, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. అన్డయాగ్నోస్డ్ అండ్ అన్ట్రీటెడ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా is associated with neurocognitive impairment and increased risk for cardiometabolic complications including type 2 diabetes, coronary artery disease, heart failure and resistant hypertension and an increased risk for all-cause mortality. ఒక్కోసారి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని డయాగ్నోస్ చేయరు, ట్రీట్ చేయరు. సో దానివల్ల న్యూరోకాగ్నిటివ్ ఇంపైర్మెంట్ చాలా ఎక్కువ వచ్చి దట్ ఈస్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ కార్డియోమెటబాలిక్ కాంప్లికేషన్స్. ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, రెసిస్టెంట్ హైపర్టెన్షన్. ఇంకా రెసిస్టెంట్ హైపర్టెన్షన్ వచ్చిందంటే చాలా కష్టం పేషెంట్స్ని దాని నుంచి బయటికి తీసుకురావడం. దే షుడ్ బీ ఆన్ 2 to 3 యాంటీ హైపర్టెన్సివ్స్. ఎక్సర్సైజ్ రెజిమెన్ సరిగ్గా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒకసారి ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో రెసిస్టెంట్ డయాబెటీస్ అన్నా మనం ట్రీట్ చేయగలం కానీ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ని ట్రీట్ చేయలేం. సో అండ్ అండ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ ఆల్ కాస్ మార్టాలిటీ. ఇవన్నీ మార్టాలిటీ ఇంక్రీజ్ చేస్తాయి కదా, లైఫ్ టైంని తగ్గిస్తూ ఉంటుంది లాంగివిటీని. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని అర్లీగా చూసుకోవాలి. న్యూరోకాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కాజ్ చేయకుండా, కార్డియోమెటబాలిక్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. దీస్ కాంప్లికేషన్స్ ఆర్ లార్జ్లీ డ్రివెన్ బై రికరెంట్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ హైపాక్సియా ఫ్రమ్ ఎయిర్వే క్లోజర్. ఈ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని 2 సిస్టమ్స్ ఉంటాయి మన బాడీలో. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ యాక్టివేటెడ్గా ఉంటుంది కాంప్లికేషన్స్ రావడానికి. ఎందుకు? హైపాక్సియా, బ్లడ్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సో ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు హైపాక్సియా వస్తుంది? ఎయిర్వే క్లోజర్ వల్ల. ఎయిర్వే సరిగ్గా ఓపెన్ అయ్యి
క్లోజ్ అవ్వకపోవడం వల్ల రెసిస్టెంట్ ఎయిర్వే క్లోజర్స్ వల్ల ఈ హైపాక్సియా వస్తుంది. బ్రెయిన్కి, బాడీకి, బ్లడ్కి ఆక్సిజన్ సరిగ్గా అందక ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుంది. సో అది కంటిన్యూస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వచ్చి కాంప్లికేషన్స్ వస్తాయి. అన్డయాగ్నోస్డ్ obstructive sleep apnea ఆల్సో ఈజ్ అసోసియేటెడ్ విత్ అన్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సపోజ్ రాత్రి అంతా సరిగ్గా నిద్రపోలేదు, మనకి తెలియదు obstructive sleep apnea ఉంది, మనం కార్లో వెళ్తున్నాం, యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్. ఈవెన్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, నిద్రపోలేదు కదా, నిద్ర లేక కారులో నిద్ర వచ్చి మనకి యాక్సిడెంట్ అయింది, లేకపోతే మగతగా ఉండడం వల్ల యాక్సిడెంట్ అయింది, లేకపోతే మనమేమనుకుంటాం స్ట్రెస్ వల్ల నిద్ర పట్టలేదు అనుకుంటాం. అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకోం. కొంతమందికి స్నోరింగ్ ఉండొచ్చు, కొంతమందికి స్నోరింగ్ ఉండకపోవచ్చు. సో the partner also cannot find out. Sometimes it will be in the undiagnosed form only. Interestingly, the prevalence of obstructive sleep apnea is 30 to 50% in patients with hypertension, 70 to 85% in those with resistant hypertension, and more than 90% in those with refractory hypertension. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళలో 30 to 50% పేషెంట్స్లో ఉంటుంది. అండ్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉంటే 70% to 85% ఉంటుంది గ్యారంటీగా. అండ్ రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, అంటే రిఫ్రాక్టరీ అంటే ఇంక మెడిసిన్స్ ఇచ్చినా ఇంక వాళ్ళు హైపర్టెన్సివ్ కింద ఉంటారు. దే షుడ్ డూ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అదర్ కోమార్బిడిటీస్ అండ్ అదర్ cardiometabolic disturbances and chronic illnesses and neurocognitive impairment. దట్స్ ఆల్. ఇంక వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం దట్ ఈస్ రిఫ్రాక్టరీ. ఒక్కోసారి బీపీ తగ్గుద్ది, మళ్ళీ ఎలివేట్ అయిపోతుంది, ఇంక రిపీటెడ్ ఫాలోఅప్స్లో ఉంటారు. ఇన్ దోస్ కేసెస్ మోర్ దెన్ 90% of the patients will have obstructive sleep apnea. Therefore, obstructive sleep apnea diagnosis and treatment may play an important role in resistant hypertension. This idea has been a significant practice-changing point for me. Every time I consider adding a third or fourth antihypertensive drug for any of my patients, presuming concordance with their medication, I am actively screening for obstructive sleep apnea as an underlying etiology. మనం వచ్చిన వాళ్ళందరిలోని నేనైతే హెల్త్ చెకప్స్ చేసేటప్పుడు కంపెనీ ఓపీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అడిగేది స్లీప్ బాగుందా. వాళ్ళు కన్సిస్టెంట్గా స్లీప్ బాగుంది, మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము 9 hours or 8 hours or 7 hours కంటిన్యూస్ స్లీప్గా ఉంది, మాకేం కలలు రావట్లేదు, చాలా బాగా నిద్రపోతాను, నేను టైంకి నిద్రపోతాను, నాకేం ప్రాబ్లం లేదు అంటే మనము స్నోరింగ్ గురించి అడగక్కర్లేదు, గురక గురించి. కానీ ఒకవేళ వాళ్ళు స్లీప్ డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి, మధ్యరాత్రిలో లెగుస్తున్నాము, కొంచెం నిద్రపోయినట్లేదు, డే టైం స్లీపీగా ఉంది, ప్లస్ వెయిట్ కంట్రోల్ అవ్వట్లేదు ఎంత తిన్నా, ప్లస్ స్ట్రెస్ ఉంది, ఎనీథింగ్ ఆఫ్ ఆల్ దీస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ స్లీప్ డిస్టర్బెన్స్. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి ఎంతో కొంత స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇనీషియల్గా స్లీప్ బాగుంది అనేది మనం కనుక్కోవాలి. ఎంతవరకు బాగుంది, ఎంతసేపు పడుకుంటున్నారు, ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు, మధ్యలో మెలకు వస్తుందా, ఎర్లీ మార్నింగ్ వేకనింగ్ చేస్తున్నారా, లేకపోతే మీ అంతటి మీరే లెగుస్తున్నారా, అలారం పెట్టుకుని లెగుస్తున్నారా, నైట్ ఎన్నింటికి పడుకుంటున్నారు, స్లీప్ హైజీన్ ప్రాక్టీస్ చేసి పడుకుంటున్నారా, ఇంతకుముందు నిద్రపోకపోవడం ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇప్పుడు నిద్రపోకపోవడం ప్రాబ్లం ఉందా, డే టైం స్లీపీగా ఉంటున్నారా, వర్క్లో కన్సిస్టెంట్గా ఎఫర్ట్ఫుల్గా ఉంటున్నారా, త్రూ అవుట్ ద ఇయర్ మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందా, లేకపోతే వన్స్ ఇన్ అ మంత్ ఆర్ టూ you are getting sleep disturbances. Are you addicted to alcohol, and alcohol తీసుకున్నప్పుడు ఎలా నిద్రపోతున్నారు, స్మోకింగ్ ఉందా, అండ్ ఎనీ ఫ్యామిలీ స్ట్రెస్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ sleep disturbances, and are you taking any pills for sleep loss, are you taking any other medication which influence your sleep, are your sleep habits related to your day, అంటే డే అంతా కష్టపడినందుకు రాత్రి శుభ్రంగా నిద్ర పడుతుందా, లేకపోతే ఒక్కోసారి డిస్టర్బ్డ్గా ఉంటున్నారా, ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈస్ కాజింగ్ ఎ స్లీప్ డిస్టర్బెన్స్ టు యూ ఐదర్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఎట్ వర్క్ ప్లేస్. ఇవన్నీ అడగాలన్నమాట. What screening tools can we use for obstructive sleep apnea? The stop bang questionnaire is a validated, quick and highly sensitive approach. It consists of the following 8 parameters. సో ఈ స్టాప్ బ్యాంక్ క్వశ్చనర్లో కొన్ని క్వశ్చన్స్ అడగాలి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి. ఇవి స్క్రీనింగ్ టూల్స్ అనమాట. ఫస్ట్, స్నోరింగ్ లౌడ్లీ, ఎంతవరకు స్నోర్ చేస్తున్నారు, ఎంత గట్టిగా స్నోర్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ని మీ చిల్డ్రన్ని డిస్టర్బ్ చేసే అంత గట్టిగా స్నోర్ చేస్తున్నారా. కొంతమంది టైర్ అయిపోయి వచ్చి పడుకుంటారు, ఎప్పుడో నెలకు ఒకసారో
రెండుసార్లు స్నోరింగ్ వస్తుంది. దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. దట్ కెన్ బి టేకెన్ యాజ్ గ్రాంటెడ్ ఒక్కోసారి. ఎందుకంటే ఎప్పుడో నెలలో ఒకసారి ఒళ్ళు అలసిపోద్ది. ఇట్ కాజెస్ ఎయిర్ ఫ్లో రెసిస్టెన్స్, సరిగ్గా ఆక్సిజన్ అందక డిస్టర్బెన్స్తో స్ట్రెస్ వల్ల వాళ్ళకి స్నోరింగ్ వస్తుంది. దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ క్యాజువల్. లేదు, రెగ్యులర్గా స్నోర్ చేస్తున్నారు, 3 to 4 times a week నిద్రపోయినప్పుడు స్నోరింగ్ వస్తుంది, స్నోరింగ్ గట్టిగా చేస్తున్నారు, మధ్య మధ్యలో బర్స్ ఆఫ్ లాఫ్టర్ వస్తుంది, ఆల్ దీస్ కన్సిడర్డ్ యాజ్ స్లీప్ డిస్టర్బెన్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. టైర్డ్, ఫెటిగ్ ఆర్ స్లీపీ డ్యూరింగ్ ద డే టైం. పగలు నిద్రపోతున్నారా, ఫెటిగ్, మసిల్ వీక్నెస్ ఉందా, నీరసంగా ఉంటుందా. అబ్సర్డ్ యాప్నియా ఎపిసోడ్స్ ఆర్ చోకింగ్ ఆర్ గ్యాస్పింగ్ డ్యూరింగ్ స్లీప్. నిద్రలో మధ్య మధ్యలో మెలకు వచ్చేస్తుందా, ఊపిరి ఆగిపోయి, లేకపోతే చోకింగ్, ఏమైనా గ్యాస్ట్రోఇసోఫేజియల్ కంటెంట్స్ బయటకు వస్తున్నాయా, గ్యాస్పింగ్ వస్తుందా బ్రెత్ అప్పుడు, ఇవన్నీ చూసుకోవాలి. ప్రెషర్, హిస్టరీ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. మెయిన్ బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేసుకోవాలి. 130/90 ఉన్నా, 140/90 ఉన్నా. ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం 140/90 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హైపర్టెన్షన్. కానీ 130/90 ఉన్న వాళ్ళలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లేదు అని మనం కన్సిడర్ చేసుకోకూడదు. బ్లడ్ ప్రెషర్ ఈజ్ నాట్ ద సోల్ మార్కర్, కానీ హై బీపీ 160, 180 అలా ఉంటుంది. యువర్ స్లీప్ ఈజ్ నాట్ adequate, then you might have obstructive sleep apnea. Once your symptoms of obstructive sleep apnea is corrected with some devices or some medication, or your weight is controlled and you have sleep therapy and your exercise regimen is good, మీ బీపీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోద్ది. అసలు బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ మైల్డ్ హైపర్టెన్సివ్స్తో స్టార్ట్ చేసి తర్వాత ట్యాపర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్, BMI more than 35. ఒకవేళ వెయిట్ లాస్ అవుదామన్నా సరే కుదరట్లేదు, BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, ఒబీస్గా ఉన్నారు, గ్రాస్ ఒబిసిటీ ఆర్ మోడరేట్ ఒబిసిటీ ఆర్ మైల్డ్ ఒబిసిటీ, యూ షుడ్ చెక్ ఫర్ దిస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఏజ్ ఓల్డర్ దెన్ 50 years. యూజువల్గా ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది. అది రీసెర్చెస్లో ఇంకా తేలలేదు ఎందుకు ఎల్డర్లీ పీపుల్లోనే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వస్తుందనేది. బికాస్ ఎయిర్వే రెసిస్టెన్స్ గ్రోస్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. చిన్నపిల్లల్లో ఎయిర్వే రెసిస్టెన్స్ అనేది అంతగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఒబీస్గా ఉన్న దే డోంట్ స్నోర్ టూ మచ్. దట్ ఈస్ అండర్ రీసెర్చ్. I too don't know about that. Neck size large, more than 16 inches. నెక్ సైజ్ పెద్దగా ఉండి morbid obesity ఉన్నారు. జెండర్ మేల్స్లో ఎక్కువ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం క్వశ్చనర్లో అడుగుతాం. మీరు జెండర్ ఏంటి, మేల్, నెక్ సైజ్ పెద్దగా ఉందా చూస్తాం, more than 16 inches, ఏజ్ ఎక్కువ 50 years కన్నా ఎక్కువ, BMI బాడీ మాస్ ఇండెక్స్ more than 35 ఉందా, అండ్ హిస్టరీ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. హిస్టరీ అని అక్కర్లేదు, అప్పటికప్పుడు చెక్ చేసిన బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటే అది వైట్ కోట్ హైపర్టెన్షన్ మనం పంపించేస్తాం. తర్వాత హీ మే ల్యాండ్ ఇన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో వీ షుడ్ సీ వెదర్ హీస్ ఒబీస్ ఆర్ హ్యావింగ్ హై బీపీ. ఈ రెండు చూసుకోవాలి. అబ్సర్డ్ యాప్నియా ఎపిసోడ్స్ ఆర్ చోకింగ్ ఆర్ గ్యాస్పింగ్ డ్యూరింగ్ స్లీప్. నిద్రలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చి మధ్య మధ్యలో మెలకు వస్తుందా, డే టైంలో స్లీపీగా ఉంటున్నారా, ఫెటిగ్డ్గా ఉంటున్నారా, ఆర్ యూర్ స్నోరింగ్ లౌడ్లీ డిస్టర్బింగ్ యువర్ పార్ట్నర్ ఆర్ చిల్డ్రన్. Positive responses to 0 to 2 questions suggest a low risk for obstructive sleep apnea. సో ఎన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చినాయి, 0 to 2 లో రిస్క్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే అంతగా రిస్క్ లేదు, కొంచెమే రిస్క్ ఉంది. 3 to 4 క్వశ్చన్స్కి ఎస్ అన్నారు, అప్పుడు ఇంటర్మీడియట్ రిస్క్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. 5 to 8 క్వశ్చన్స్కి హై రిస్క్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని డయాగ్నోస్ చేయగానే కొంతమంది దాన్ని ఏమంటారు, అప్రహెన్షన్కి గురవుతారు. అమ్మో నాకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా, దీనికి ట్రీట్మెంట్ లేదు, దీనికి ఏమీ లేదు. సింపుల్, కొంతమంది ఎర్లీ స్టేజెస్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని డయాగ్నోస్ చేసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు. అండ్ దే గో ఇన్ టు అప్రహెన్షన్ అండ్ దే డోంట్ స్లీప్ ఎట్ ఆల్. అలా కాకుండా వాళ్ళు స్లీప్ థెరపీ తీసుకుంటే సింపుల్ స్లీప్ థెరపీ ఈజ్ ఎనఫ్ టు క్యూర్ మైల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సమ్టైమ్స్, నాట్ ఆల్వేస్. కాబట్టి మనం ఏం చేసుకోవాలని మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో, మన ఫిజిషియన్తో డిస్కస్ చేసుకుని ఒక స్లీప్ థెరపిస్ట్ని కన్సల్ట్ చేసి, కావాలంటే జా డివైజెస్ వచ్చినాయి టు అబ్స్ట్రక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లో అండ్ ఎయిర్ ఫ్లో బాగుండడానికి కొన్ని డివైజెస్ వచ్చినాయి, మ్యాండిబులర్ డివైజెస్, ఓరల్ డివైజెస్. సింపుల్ క్లిప్స్ పెట్టుకుంటే మనము నిద్రపోవడానికి ఈజీగా అవుతుంది. సచ్ సింపుల్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు. సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మనం కంపల్సరీ ట్రీట్మెంట్ షెడ్యూల్ ప్రకారం ఉండాలి. మోడరేట్ టు సివియర్లో, మైల్డ్ టు మోడరేట్, నార్మల్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ మోర్ apnea hypopnea index who have more apnea hypopnea index and who have more questions answered, they may be at low risk for obstructive sleep apnea sometimes, even if they answer all the questions also.
బట్ వీ షుడ్ బీ ష్యూర్ దట్ ఫ్యూచర్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మనకి రిస్క్ పెరగకుండా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది చూసుకోవాలి. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పర్త్ స్లీపీనెస్ స్కేల్ కెన్ బి యూస్డ్ అలాంగ్ సైడ్ ద స్టాప్ బ్యాంక్ టూల్ బట్ డస్ నాట్ కోరిలేట్ with the risk for obstructive sleep apnea. It is useful, however, for assessing the prominence of symptoms in patients with obstructive sleep apnea. కొన్ని స్కేల్స్ ఉన్నాయి, స్టాప్ బ్యాంక్ టూల్ అని లేకపోతే ఎప్పర్త్ స్లీపీనెస్ స్కేల్ అని, అవి యూజ్ చేసుకొని మనం రిస్క్ ఎంతవరకు ఉందో లేదో తెలుసుకోవడానికే మాత్రమే ఉపయోగపడతాయి అవి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మేనేజ్మెంట్. కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ ఈజ్ ద traditional first line treatment option for moderate to severe obstructive sleep apnea. Bilevel positive airway pressure is an alternative non-invasive treatment for obstructive sleep apnea, often reserved for more severe obstructive sleep apnea, chronic obstructive pulmonary disease or respiratory failure. సో ఈ CPAP కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనేది ఫస్ట్ లైన్ ఆప్షన్ అనమాట. బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనేది ఆల్టర్నేటివ్ నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నా, లేకపోతే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్నా, అందులో సివియర్ కేసెస్లో బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ బైపాప్ వాడతాము. ఇనీషియల్గా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ మోడరేట్ టు సివియర్ obstructive sleep apnea is continuous positive airway pressure. It is well established that CPAP improves apnea, hypopnea index, sleepiness and overall quality of life. కొంతమందిలో మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళకి అంతగా సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళ CPAP మార్నింగ్ టైం పెట్టుకొని నైట్ స్లీప్ బాగుంటే వాళ్ళని వదిలేసేయచ్చు కొన్నాళ్ళు. కానీ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి, ఎక్సర్సైజ్ షెడ్యూల్ చేయాలి, డైట్ మేనేజ్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి, బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేయాలి, మజిల్ ట్రైనింగ్ చేసుకోవాలి. మజిల్ ట్రైనింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అథరెన్స్ విత్ CPAP ఈస్ ఛాలెంజింగ్, హవర్ ఓన్లీ 30 to 60% ఆఫ్ పేషెంట్స్ యూజ్ CPAP ఓవర్ నైట్ రెగ్యులర్లీ. అందరూ వాడలేరు CPAPని, ఎందుకంటే సఫకేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. CPAP ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ డ్యూరింగ్ ద లేటర్ స్టేజెస్ ఆఫ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, యాజ్ దిస్ స్టేజ్ ఆఫ్ స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రెడ్యూస్డ్ మసిల్ టోన్ అండ్ ఎన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ ఎయిర్వే కొలాప్స్. వన్స్ నిద్రపోతున్నారు, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లోకి వెళ్ళారు, అప్పుడు CPAP కంఫర్టబుల్గా ఉంటుంది. ఇఫ్ పేషెంట్స్ ఆర్ ఓన్లీ యూజింగ్ ద CPAP ఫర్ ఎ ఫ్యూ హార్స్, దెన్ దే మిస్ దిస్ ఇంపార్టెంట్ థెరప్యూటిక్ విండో అండ్ ఫెయిల్ టు రెడ్యూస్ ద రిస్క్ ఫర్ న్యూరోకాగ్నిటివ్ అండ్ కార్డియోమెటబాలిక్ కాంప్లికేషన్స్. CPAP ఓవర్ నైట్ వాడవలసిన వాళ్ళు కంటిన్యూస్గా యూజ్ చేయాలా, ఇంటర్మీడియట్గా యూజ్ చేయాలా, వాళ్ళ థెరపిస్ట్ ఎలా చెప్పారో స్లీప్ థెరపిస్ట్ దాన్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి CPAPని. ఎందుకంటే సమ్ ఫార్మ్స్ ఆఫ్ ద స్లీప్ టేక్ CPAP వెరీ వెల్ అనమాట. ఆ టైంలో ఎయిర్వే రెసిస్టెన్స్ని, ఎయిర్వే కొలాప్స్ని రెడ్యూస్ చేయొచ్చు. బట్ హౌ టు డూ వితౌట్ CPAP అనేది ఇంకా ట్రయల్స్లో ఉంది కొంత పార్ట్ ఆఫ్ ద స్లీప్లో. త్రూ అవుట్ ద స్లీప్ కాకుండా ఇంటర్మీడియట్ CPAP అయితే బెటర్, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పార్ట్నర్ హెల్ప్ చేస్తారు మీకు అది వేర్ చేసుకోవడానికి. మీరు నిద్రపోతారు కొంచెం సేపు, కనీసం యూ గెట్ గ్యాప్ ఆఫ్ 4 hours ఇన్ బిట్వీన్. ఒక 4 hours, ఒక 2 hours అటు 2 hours ఇటు మీరు కన్సిస్టెంట్ స్లీప్లో ఉంటారు. మధ్యలో ఒక 4 hours వితౌట్ CPAP ఉన్నా సరే మీకు సౌండ్ స్లీప్ వచ్చింది, ఎందుకంటే బికాస్ యువర్ ఎయిర్వే రెసిస్టెన్స్ ఈస్ లో యూ కుడ్ స్లీప్ బికాస్ ఆఫ్ ద CPAP. బట్ సమ్ టైమ్స్ ఈ థెరప్యూటిక్ విండో మిస్ అవుతుంది, అంత ఎగ్జాక్ట్గా చేయం కదా. రాత్రి 9ంటికి పడుకుంటే CPAP పెట్టుకుని పడుకుని మళ్ళీ 12ంటికి లేచి మళ్ళీ 2 గంటలు ఇంటర్మీడియట్ CPAP అన్నారని ఆపేసి మళ్ళీ తెల్లారుజామున 4ంటికి లేచి వీ కాంట్ బీ దట్ మచ్ వితౌట్ ఎ కేర్ టేకర్ ఆర్ కేర్ గివర్, అండ్ కేర్ గివర్ కాంట్ స్టే ఓవర్ నైట్ టు గివ్ CPAP టు యూ. సమ్ టైమ్స్ దే కెన్ స్టే, అలాంటప్పుడు యూ కెన్ డూ ఇట్ ఇంటర్మీడియట్ CPAP. బట్ ఇంటర్మీడియట్ CPAP షుడ్ బీ షెడ్యూల్డ్. అంటే ఈ అవర్స్లో పెట్టుకుంటున్నాము, రోజు ఈ అవర్స్లోనే CPAP పెట్టుకోవాలి. అప్పుడు మీకు అది జస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు దెన్ ఎక్సర్సైజ్. థెరప్యూటిక్ విండో ఎలాగ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనకి మెడిసిన్ అయిపోయింది, ఫుడ్ మనకి మెడిసిన్ అయిపోయింది, అలాగే CPAP కూడా మనకి మెడిసిన్ అనుకుని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే డిప్రెసివ్ సిమ్టమ్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. లేదు ఒకరోజు ఒక టైంలో పెట్టుకుంటున్నాం, ఒకరోజు ఒక టైంలో పెట్టుకుంటున్నాం, బాడీ విల్ గెట్ స్ట్రెస్డ్ అవుట్ ఆఫ్ CPAP ఇన్స్టెడ్. Incretin-based therapies. As already discussed, obesity is the strongest modifiable risk factor for obstructive sleep apnea, and weight loss consistently improves apnea, hypopnea index and sleep-related symptoms. Incretin therapies have well-established weight loss benefits and may influence obstructive sleep apnea severity. So, obesity is the strongest modifiable risk factor for obstructive sleep apnea. అండ్ వెయిట్ లాస్ కన్సిస్టెంట్లీ వెయిట్ లాస్ అవుతున్నారు మెల్లిగా, యాప్నియా హైపోప్నియా ఇండెక్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, మెయిన్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. వెయిట్ లాస్
ఎప్పుడవుతారు అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. లేదు అస్సలు వెయిట్ లాస్ అవ్వరు, అలాంటి బాడీ మాస్ ఇండెక్స్ ఉంది, మార్బిడ్ ఒబిసిటీ, వీ కెన్ గో ఫర్ బ్యారియాట్రిక్ సర్జరీస్ ఆల్సో. చాలామంది బ్యారియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, దే ట్రీట్ వెల్. అండ్ పోస్ట్ ఆపరేటివ్గా వచ్చే కాంప్లికేషన్స్ కన్నా ఈ యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ తగ్గి స్లీప్ బాగుంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే స్లీప్ రిస్టోర్ అయిందో, స్లీప్ రిలేటెడ్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయో, వాళ్ళు బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ని కూడా ఈజీగా డీల్ చేయగలరు. ఇంక్రెటిన్ థెరపీస్ హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెయిట్ లాస్ బెనిఫిట్స్ అండ్ మే ఇన్ఫ్లుయెన్స్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా థెరపీ. ఇంక్రెటిన్ థెరపీస్ అని కొన్ని వెయిట్ లాస్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటికి, దట్ మే ఇన్ఫ్లుయెన్స్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సివియరిటీ. కానీ ఏదైనా థెరపీకి వెళ్ళకముందు ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రై డైట్, దెన్ యూ హ్యావ్ టు ట్రై ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ రెజిమెంట్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంది, దానికి కార్డియోమెటబాలిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అది ఎంతవరకు మన మీద పడుతుందో, మనం ఎంతవరకు చేయగలమో దానికి కొంచెం ఫ్యాక్టర్ రెడ్యూస్ చేసుకోవడమే. గ్రాడ్యువల్ వెయిట్ లాస్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్ టు రిజాల్వ్. The randomized controlled scale trial demonstrated that as an adjunct to diet and exercise, liraglutide compared with placebo was generally well tolerated and resulted in significant reductions in apnea, hypopnea index, body weight, systolic blood pressure, and A1C in patients with obesity and moderate to severe obstructive sleep apnea. స్కేల్ ట్రయల్ అని ఒకటి చేశారు. ఈ స్కేల్ ట్రయల్లో ఏంటంటే డైట్ ఎక్సర్సైజ్తో పాటు లిరాగ్లూటైడ్ అనే డ్రగ్ ఇచ్చారు, ప్లాసిబో ఇచ్చి చూశారు. అప్పుడు ఈ లిరాగ్లూటైడ్ ఇచ్చిన వాళ్ళకి వెల్ టాలరేటెడ్ ఆ పీపుల్ అండ్ ఆ పేషెంట్స్కి సిగ్నిఫికెంట్ రిడక్షన్స్ ఇన్ అప్నియా హైపోప్నియా ఇండెక్స్ చూశారు, బాడీ వెయిట్ రెడ్యూస్ అయింది, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రెడ్యూస్ అయింది, అండ్ హెచ్బిఏవన్సీ కూడా ఆ పేషెంట్స్లో మోడరేట్ టు సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న, ఒబిసిటీ ఉన్న హెచ్బిఏవన్సీని కూడా మెయింటైన్ చేయగలిగారు. More recently, the SURMOUNT-OSA trial found that in addition to diet and physical activity counseling, tirzepatide significantly reduced apnea hypopnea index, body weight and hypoxic burden, as well as improved sleep quality of life in adults with moderate to severe obstructive sleep apnea and obesity, irrespective of the baseline PAP therapy status. సర్మౌంట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ట్రయల్లో డైట్ ఫిజికల్ యాక్టివిటీ కౌన్సిలింగ్తో పాటు టర్జిపెటైడ్ సిగ్నిఫికెంట్లీ ఇట్ రెడ్యూస్ ద యాప్నియా హైపోప్నియా ఇండెక్స్, రెడ్యూస్ ద బాడీ వెయిట్, రెడ్యూస్ ద హైపాక్సిక్ బర్డెన్ అండ్ ఇంప్రూవ్ ద స్లీప్ రిలేటెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ in those with moderate to severe obstructive sleep apnea as well as obesity. In December 2024, the US Food and Drug Administration approved tirzepatide as the first drug treatment option for moderate to severe obstructive apnea in adults with obesity. The drug is to be administered alongside a reduced calorie diet and increased physical activity. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. FDA అప్రూవ్ చేసింది December 2024లో. US FDA. Tirzepatide can be used by healthcare physicians for moderate to severe obstructive sleep apnea in adults with obesity. But it is not the over-the-counter drug. ఓవర్ ది కౌంటర్ డ్రగ్ తీసుకొని వేసేసుకోవడము, ఆ డ్రగ్ని వాడేయడం కాదు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మానిటరింగ్లో మన ఒబిసిటీని ఎంతవరకు, వెయిట్ లాస్ ఎంతవరకు అవ్వాలి, మన నెలకి మనం ఎంత డోస్ తీసుకోవాలి, రెడ్యూస్డ్ క్యాలరీస్ ఎంతవరకు క్యాలరీ రెడ్యూస్ చేయాలి, ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, అన్ని హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ ఫిజిషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషియన్తో పాటు అందరూ ఉండగా మనం డిస్కస్ చేసుకుని తీసుకోవాల్సిన ఒక డెసిషన్. It is not an over-the-counter drug. In conclusion, obesity is more than just numbers on a scale. It is a multi-system disease associated with many comorbidities. The focus of obesity management needs to shift towards identifying these comorbidities and improving overall health rather than centering on weight loss alone. Modern obstructive sleep apnea care is multimodal and incorporates metabolic medicine. Management of obesity remains foundational to treatment of obstructive sleep apnea, and future of obstructive sleep apnea care lies in an integrated metabolic sleep model of care. సో how do I conclude? ఒబిసిటీ అనేది చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ నుంచో పెట్టామంటే అందులో మైల్డ్ ఒబిస్ కొంతమంది ఉంటారు, మోడరేట్ ఒబిస్ కొంతమంది ఉంటారు, కొంతమంది లీన్గా ఉంటారు కానీ వాళ్ళకి విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది స్కిన్ ఫ్యాట్ కన్నా. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అండర్లయింగ్ ఒబిసిటీ, అంటే అన్డయాగ్నోస్డ్ అండర్లయింగ్ ఒబిసిటీ అంటారు, అంటే విసరల్ ఒబిసిటీ. సో విసరల్ ఒబిసిటీ కెన్ బీ సింప్లీ ట్రీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిన్స్ అండ్ ఎక్సర్సైజ్. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ మైల్డ్ టు మోడరేట్ సివియర్ ఒబిసిటీలో మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో ఈ కోమార్బిడిటీస్ని ఏమన్నా ఉన్నాయా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏమన్నా ఉందా, ఓవరాల్ హెల్త్
వెయిట్ లాసే కాకుండా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ని ఇంప్రూవ్ చేయగలమా? అండ్ ఇట్ ఈస్ మల్టీమోడల్: డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యువర్ స్లీప్ హైజీన్, యువర్ స్లీప్ మేనేజ్మెంట్, యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, యువర్ ఫ్యామిలీ స్ట్రెస్ మేనేజ్మెంట్, యువర్ కౌంట్రాక్టింగ్ విత్ అదర్స్. ఎంత గ్రూప్ డిస్కషన్స్ చేస్తున్నారు మీ పర్సనలైజ్డ్ మెడిసిన్ని డిస్కస్ చేయడానికి. దట్ ఆల్సో హెల్ప్స్. How much you are motivating to meditate, how much you are motivating yourself to maintain your hormonal balance through diet and exercise and lifestyle changes, whether you are a smoker or alcoholic or you have a drug abuse. ఇవన్నీ కూడా మల్టీమోడల్ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెటబాలిక్ మెడిసిన్, నాట్ కంప్లీట్లీ టు మెటబాలిక్ మెడిసిన్, బట్ ఇట్ ఈస్ ఇన్కాపరేటింగ్ మెటబాలిక్ మెడిసిన్. Management of obesity remains foundational to treatment of obstructive sleep apnea, and future of obstructive sleep apnea care lies in an integrated metabolic sleep model of care. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ మెటబాలిక్ స్లీప్ మోడల్ ఆఫ్ కేర్, మెటబాలిజంని కంట్రోల్ చేసుకుంటూ స్లీప్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, అండ్ దట్ ఈస్ ద కేర్ దట్ షుడ్ బి గివెన్ ఇన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ obstructive sleep apnea care. Thank you. Please subscribe.